కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ ఆనందాన్ని ఇచ్చేవి నిరంతరం లభ్యమవుతూ ఉండాలని మనం అభిప్రాయపడుతూ ఉంటాం, అభిలషిస్తూ ఉంటాం. మనకు అవసరం లేనివి, అవరోధంగా ఉన్నవి, అశాంతిని కలిగించేవి బ్రతుకులో దూరం కావాలి అని కూడా మనం భావిస్తూ ఉంటాం. మన భావాలకు అనుగుణంగా మన బ్రతుకు సాగకపోవచ్చు. మన జీవితానికి, మన జీవితంలో జరిగేటువంటి విషయాలకి పొంతనే లేకుండా పోవచ్చు. ఇదే జీవితం అంటే. అందరి జీవితం ఇట్లాగే ఉంటుంది, ఇందులో భేదం ఏమి ఉండదు. నాకు అవసరం లేనివి, నా బ్రతుకులు అవరోధాలుగా, అశాంతిని కల్పించేవిగా ఏవైతే ఉన్నావో అవి తటస్థపడుతూ ఉండేటప్పుడు వాటిని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. జీవితంలో ఇష్టం లేని వాటిని, కష్టాన్ని కలిగించేటువంటి వాటిని ఏ విధంగా అయినా సరే మనం దూరం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నంలోనే మనం ఉంటాం. పాము వస్తూ ఉంది అనుకోండి, పాము దగ్గరగా వస్తూ ఉంది, మనం దానికి దూరంగా పోతాం. ఎందుకంటే అది అవాంఛనీయంగా కనపడుతూ ఉంది, దానివల్ల నాకు దుఃఖం కలుగుతుందేమో, బాధ కలుగుతుందేమో అని నేను అభిప్రాయపడుతున్నాను కనుక పాము దగ్గరగా వస్తుంది, నేను దూరంగా పోతాను. అదే ఒక లారీ నాకు ఎదురుగా వస్తూ ఉంది, లారీ వస్తూ ఉంది, దుమ్ము లేస్తూ ఉంది, ఆ దుమ్ము నాలో ప్రవేశించకుండా ఉండాలి అని కనుక నేను అభిప్రాయపడితే వెంటనో చేతినో, చేతి గుడ్డనో ముక్కుకు అడ్డంగా పెట్టుకుంటాను. ఎందుకని? ఆ దుమ్ము, ఆ ధూళి, ఆ మాలిన్యం నాలో ప్రవేశించడం నాకు ఇష్టం లేదు కనుక నేను దాన్ని నిరోధించుకుంటాను. ఒక ఇష్టం లేనటువంటి మనిషి మన ఇంటికి వస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి కనిపించినప్పుడు అతను నా ఇంట్లో ప్రవేశించడం నాకు ఇష్టం లేదు కనుక, అతని మీద నాకు అయిష్టం ఉంది కాబట్టి తలుపేసుకుంటాను, అతన్ని రానివ్వకుండా. ఈ విధంగా అయిష్టాన్ని, దుఃఖాన్ని కల్పించే వాటిని, దోషాన్ని జీవితంలో ప్రయత్నం ద్వారా మనం దూరం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ బాహ్యంలో ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇందరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ, ఈ విషయాలు, ఈ వ్యక్తులు, ఈ విషయాలు, వస్తువులు, ఈ దృశ్యాలు, ఇవన్నీ కూడా మన మనసులో ప్రవేశించకుండా మనం ఏమన్నా ఆపు చేసుకునే అవకాశం ఉందా? ఇష్టం లేని వ్యక్తి వస్తూ ఉన్నాడు కనుక తలుపేశాం కానీ, పాముకు దూరంగా పరిగెత్తగలిగానేమో కానీ, ఈ బాహ్య ప్రపంచంలో, ఈ దృశ్యమాన జగత్తులో ఏ దృశ్యాలైతే నాకు కంటపడుతూ ఉన్నాయో, ఏ విషయాలైతే నాకు కనిపిస్తూ ఉన్నాయో, ఇవి నా మనసులో ప్రవేశించకుండా నేనేమన్నా ఆపు చేసుకునే అవకాశం ఉందా? అట్లాగని ఈ విశాలమైన ప్రపంచం, విభిన్నమైనటువంటి విషయాలు ప్రతి క్షణం నదులన్నీ సముద్రంలోకి ప్రవేశించినట్టుగా నా మనసులోకి ప్రవేశిస్తూ ఉంటే వీటన్నిటిని నా మనసు తట్టుకోగలదా అని. మనకుండేది ఒక మనసు, అది చాలా చిన్నది.
ఇంతమందిని ఎట్లా భరిస్తుంది, ఇంత భారాన్ని ఎట్లా మోస్తుంది మనసు? కానీ ఎందుకు మనసు మోస్తూనే ఉంది, అది తమాషా. చేతులు బరువును మోస్తాయి అంటే, ఎత్తుకుంటాయి అంటే, భుజాలు బరువును మోస్తాయి అంటే దాని పరిస్థితి వేరే. ఎత్తుకోగలిగినటువంటి బరువునే చేతులు ఎత్తుకుంటాయి, కానీ చిత్తం అట్లా కాదు. మోయగలిగినంత బరువునే భుజాలు మోస్తాయి, కానీ బుద్ధి అట్లా కాదు. మోయలేనంత భారాన్ని, బరువుని, దుఃఖాన్ని, కష్టాన్ని మనసు మోస్తూనే ఉంది. అందరి మనసులు మోస్తూ ఉన్నాయి. ఏదైనా సరే మన జీవితంలో ఒక బరువెత్తుతూ చెయ్యి విరిగిపోయింది అనుకోండి, ఫ్రాక్చర్, దాన్ని బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. చెయ్యి బరువెత్తుతూ ఉంది, అదే సమయంలో దానికి ఏదైనా దెబ్బ తగిలితే మనం బాగు చేసుకుంటాం, క్యూర్ చేసుకుంటాం. కనుక మన దేహంలో ఏ అవయవం పాడవుతూ ఉండినా ఆ పాడైనటువంటి అవయవాన్ని, అంగాన్ని బాగు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ మనసు పాడైతే మాత్రం బాగు చేసుకోవడం అనేది అంత సులభమైనటువంటి పని కాదు, అది చాలా కష్టమైనటువంటి పని. మనసు ఉంటేనే ఏదైనా, ఏ మంచి జరిగినా మనసు ఉండాలి. ఏ చెడైనా జరిగేది మనసు ఉంటేనే. దేహంతో మనం చెడు పనులు చేస్తాం, ఇంద్రియాలతో చెడు ఆచరిస్తాం, మనసుతో కూడా చెడు కార్యాలు చేస్తాం. కాబట్టి చెడు దేహేంద్రియ మనస్సుల్లో అనేక స్థాయిల్లో జరుగుతూ ఉంటుంది. కొందరు చేతులతోనే చెడు చేసేవాళ్ళు, దేహంతో కాయకంగా, కొందరు వాచకంగా చేసేటువంటి వాళ్ళు, కొందరు మానసికంగా చేసేటువంటి వాళ్ళు, ఇట్లా ఉంటాయి. కానీ దేహంతో నేను తప్పులు చేస్తున్నా, ఇంద్రియాలతో తప్పులు చేస్తున్నా, మనసుతో తప్పు చేస్తున్నా, కానీ ఇంద్రియాలతో చేసినంత ఘోరమైనటువంటి పాపాన్ని దేహంతో చేయలేను నేను. అండర్స్టాండ్. మనసుతో చేసినంత భయంకరమైనటువంటి పాపాన్ని ఇంద్రియాలతో చేయలేను. ఇది కొద్దిగా మనం ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు కన్ను ఉంది, చూస్తూ ఉంది ఒక దృశ్యాన్ని, చూడగానే తప్పు చేసేయచ్చు కన్ను. కానీ దేహం అట్లా కాదు. ఆ పనిలో దిగితేనే తప్పు జరిగేది, పాపంలో కూరుకుపోయేది. కానీ చూసేటప్పుడే, కన్ను చూసేటప్పుడే పాపం జరిగిపోవచ్చు. ఇది దృష్టి దోషం. కనుక కేవలం చూసే సమయంలోనే కన్ను చేసేయచ్చు, వినే సమయంలోనే చెవి చేసేయచ్చు, మాట్లాడే సమయంలోనే నాలుక చేసేయచ్చు పాపం. కాబట్టి ఇంద్రియాలు వెంటనే చేయగలవేమో, కానీ దేహం మాత్రం ఆ పనిలో కూరుకుపోయినప్పుడు మాత్రమే పాపం జరుగుతుంది. కాబట్టి ఇంద్రియాల ద్వారా జరిగినంత పాపం దేహం ద్వారా చేయలేం. సూక్ష్మం ఇది. కంటి ద్వారా చేసినంత ఘోరమైనటువంటి పాపాన్ని దేహం ద్వారా చేయలేడు మనిషి. ఎక్కువ పాపం కంటి ద్వారా జరుగుతుంది, ఎక్కువ పాపం చెవి ద్వారా జరుగుతుంది. ఇట్లా ఇంద్రియాల ద్వారా ఎక్కువ పాపాలు జరుగుతాయి, దేహం ద్వారా తక్కువ జరుగుతుంది. కానీ మనసు ద్వారా జరిగినంత ఘోరమైనటువంటి, దారుణమైనటువంటి పాపాన్ని ఇంద్రియాలతో చేయలేం. ఇది కూడా అర్థం చేసుకో. ఎదురుగా ఉండేటువంటి దృశ్యాలను మాత్రమే కన్ను చూస్తుంది, కానీ కంటికి కనిపించినటువంటి దృశ్యాలను కూడా మనసు చూడగలదు. చెవికి వినిపించినటువంటి శబ్దాలను కూడా మనసు వినగలదు. నోట్లో పడితేనే నాలుక రుచి చూచేది, కానీ మనసు ఏ రుచినైనా చూడగలదు. అసలు రుచులన్నీ మనసులోనే ఉన్నాయి, అభిరుచులన్నీ మనసులోనే ఉన్నాయి. ఇది తమాషా. మనసు బాగుందనుకోండి, ఏది ఎలా ఉన్నా పర్వాలేదు ఈ ప్రపంచంలో. మనసు కనుక సరిగా లేకపోతే దేహము, ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నా పోయినా ఒకటే. బాగా అర్థం చేసుకో. మనసు గనక కలత పడింది అంటే ముందే ఉన్న విషయాన్ని కూడా కళ్ళు చూడలేవు, పిలిచినా చెవులకు వినిపించదు, తింటూ ఉన్నా కూడా నాలుగు రుచి తెలియదు. అది తమాషా.
ఎందుకని? మనసు పాడైపోయింది కనుక. కాబట్టి దేహేంద్రియాల స్థాయిలో ఏ కర్మలు చేస్తూ ఉండినా మనసు సక్రమైనటువంటి రీతుల్లో ఉన్నప్పుడు మాత్రమే దీని యొక్క ప్రయోజనం మనకు కనపడుతుంది. కానీ మనసు కనుక కలతబడితే, మనసు కనుక కల్మషంగా మారితే, మనసు కనుక సరిగా లేకపోతే ఇవన్నీ ఉండి కూడా మనకు ఉపయోగం లేకుండా కనిపిస్తూ ఉన్నాయి. ఏ వ్యక్తికి సంబంధించి అయినా సరే ఈ ప్రపంచంలో మన మనసులో కనుక చెడు భావం కలిగితే అతను చెడ్డవాడు కావచ్చు, మంచివాడు కావచ్చు, వేరే విషయం. ఒక వ్యక్తికి సంబంధించి ఒక చెడు అభిప్రాయం, ఒక చెడు భావన మన మనసులో గనక కలిగిందంటే దానివల్ల మన మనసు చెడిపోతుంది. వ్యక్తి బయట ఉంటాడు, భావన నా మనసులో కలిగింది, నా బుద్ధిలో కలిగినటువంటి భావనతో నా బుద్ధి పాడైపోతా ఉంది. దేనిని గురించి అయినా సరే, ప్లీజ్ అండర్స్టాండ్, ఏ విషయాన్ని గురించి మనసు చెడుగా ఆలోచించినా మొదట చెడిపోయేది మాత్రం మనసే అనేది నాకు అర్థం కావాలి. ఏదో లేదు అనే భావన గనక మనసులో ఉంటే ఎన్ని ఉన్నా మనసు పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇది తమాష. కనుక లేనివాడు సంతోషంగా ఉన్నాడు ఈ ప్రపంచంలో, ఉన్నవాడు హాయిగా ఉండలేకపోతున్నాడు ఈ ప్రపంచంలో. కాబట్టి సుఖంగా ఉండడానికి, సుఖంగా ఉండలేకపోవడానికి ఉన్నవి లేనివి కారణమా, ఉండవలసిన రీతిలో మనసు ఉండడం లేకపోవడం కారణమా? బాగా ఆలోచించు. కాబట్టి ఉన్నవి ఉంటాయి, పోయేవి ఈనాడు ఉన్నవి, ఈనాడు ఉండి ఒకనాడు లేకుండా పోయేవి పోతాయి. కాబట్టి అవి ఉన్నవి, ఇవి ఉన్నవి, ఏవైనా ఉండని ఈ ప్రపంచంలో. కాబట్టి ఉన్నవన్నీ నా మనసులో ఉండాల్సిన అవసరం లేదు. ఎన్నో ఉండొచ్చు ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నా మనసులో ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క విషయం కనుక నా మనసుకు అర్థమైతే ఉన్న వాటి మధ్య హాయిగా ఉండగలనేమో, లేని వాటి మధ్య హాయిగా జీవించగలనేమో. ఎందుకని? నేను హాయిగా బ్రతకడానికి ఉన్నవి లేనివి రెండు కారణం కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ ఒక్క సత్యం కనుక అర్థమైతే మనసు ఎప్పుడు సుఖంగా ఉండగలుగుతుంది, ఆనందంగా ఉండగలుగుతుంది. ఏదో ఉండడం వల్ల కాదు, ఈ అవగాహన మనసులో ఉంటేనే మనసు సుఖంగా ఉంటుంది. అలా లేని రోజు నల్లుల మంచం మీద పడుకొని దోమల దుప్పటి కప్పుకున్నట్టే ఉంటుంది. ఇంకేం లేదు, బ్రతుకు అంతకన్నా గొప్పగా ఉండే అవకాశం లేదు. సుఖంగా మనిషి బ్రతకలేడు ఈ ప్రపంచం. కనుక ఈ దౌర్భాగ్యాన్ని, మనసుకు పట్టినటువంటి ఈ దురవస్థని తొలగించాలని, మనసులో ఉండేటువంటి అలజడిని సంపూర్ణంగా నిర్మూలించి అశాంతిని దూరం చేసి మనసును మనసులో మనసుగా హాయిగా ఉంచాలని, ప్రశాంతంగా ఆనందంగా ఉండేలాగా చేయాలని భగవద్గీతలో ధ్యానయోగ సాధనని ప్రారంభం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయం. కానీ 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగాన్ని సమాప్తం చేస్తూ, కర్మ సన్యాసం సమాప్తమవుతుంది, ధ్యానయోగం ప్రారంభమవుతుంది. ఇది సమాప్తం చేస్తూ ధ్యానయోగానికి ఒక ఉపోద్ఘాతంగా విషయాన్ని ప్రవేశపెడుతూ, ధ్యాన విషయాన్ని, అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి ధ్యాన విషయాన్ని ప్రవేశపెడుతూ ఒక అమృతమయమైనటువంటి విషయాన్ని ఒకటి చెప్పాడు. ఇది ఉత్కృష్టమైన విషయం. ఏంటో తెలుసా? 5వ అధ్యాయం సమాప్తమవుతూ ఉంది, ధ్యానం ప్రారంభమవుతుంది. 6వ అధ్యాయం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో. అర్జున, చక్షు చ ఏవ అంతరే భ్రువో. సరే, అది తర్వాత విషయం. అంటే దృష్టిని భ్రూమధ్యంలో నిలపడం. దానికి ముందు అంటే దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి పరమాత్మ మీద నువ్వు ధ్యానాన్ని కొనసాగించాలి అని అనుకుంటూ ఉండిన అంతకు ముందు నువ్వు ఒక్క పని చేయాలి అర్జున. ధ్యానంలో ఏం చేయాలి? భగవాన్ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్.
అద్భుతమైన సెంటెన్స్. స్పర్శాన్, స్పర్శాః కృత్వా బహిః బాహ్యాన్, బాహ్యాన్ స్పర్శాన్ బహిః కృత్వా ఇది. స్పర్శాః శబ్దాదయః విషయాః ఇత్యర్థః. బాహ్యంలో ఉండేటువంటి శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నవో, శబ్దాలున్నాయి, రూపాలున్నాయి, రంగులున్నాయి, రసాలున్నాయి, స్పర్శలున్నాయి, ఇవన్నీ కూడా ఏవైతే శబ్దాది విషయాలు ఉన్నవో ఇవన్నీ కూడా స్పర్శాః విషయాః, శబ్దాది విషయాలు. స్పర్శాః అంటే శబ్దాది విషయాలు. బాహ్యాన్ స్పర్శాన్, అది అన్వయక్రమం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, బాహ్యాన్ స్పర్శాన్ కృత్వా బహిః, బహిః ఏవ కృత్వా. బాహ్యాన్ స్పర్శాన్, బాహ్య విషయాలని, బాహ్యంలో ఏ శబ్దాది విషయాలైతే ఉన్నవో వాటిని మన శ్రోత్రాది ఇంద్రియాలు గ్రహిస్తూ ఉన్నాయి. రూపం బయట ఉంది, కన్ను నా దగ్గర ఉంది, రూపాన్ని చూస్తూ ఉంది. రంగు బయట ఉంది, కన్ను నా దగ్గర ఉంది, రంగును చూస్తూ ఉంది. శబ్దం బయట నుంచి కలుగుతూ ఉంది, కదులుతూ ఉంది. ఎందుకని? ఆకాశం ఉంది గనక. ఆకాశం ఉండడం వల్ల అది శబ్ద లక్షణం. శబ్దం వస్తూ ఉంది, శబ్దాన్ని నా చెవులు వింటూ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ బాహ్యంలో ఉన్నాయి. కాబట్టి బాహ్యంలో ఏ శబ్దాది విషయాలు అయితే ఉన్నావో, బాహ్యాన్ స్పర్శాన్, ఈ బాహ్య విషయాలని నువ్వేం చేయాలో తెలుసా? బహిః కృత్వా, బహిః ఏవ కృత్వా ఇది. వాటిని బయటే ఉంచి. దిస్ ఈజ్ గీత, వెరీ ప్రొఫౌండ్. బాహ్య విషయాల్ని బాహ్యంలోనే ఉంచి, శబ్దాది విషయాల్ని, బాహ్యంలో ఏ శబ్దాది విషయాలు అయితే ఉన్నవో వీటిని బాహ్యంలోనే ఉంచి, బాహ్య ప్రపంచాన్ని బాహ్యంలోనే ఉంచి. బాగుంది ఇది, మీకు అర్థమవుతుంది, అందుకని రిపీట్ చేస్తున్నా కాన్షియస్లీ. ఈ విషయం చెప్పడానికి కృష్ణుడు కావాలనా? ఈ విషయం ఏది? బయట ఉండే వాటిని బయటే ఉంచు అనడానికి కృష్ణుడు కావాలనా ఈ మాట చెప్పడానికి? జగద్గురు సాక్షాత్ పరమాత్మ. దీనిని వ్యాఖ్యానం చేయడానికి శంకరాచార్యులా? అది గురు. దాన్ని వివరించడానికి నేనా? వినడానికి మీరా? అందరికీ కొద్ది ఇన్సల్ట్గానే. ఎందుకంటే బాహ్యాన్ స్పర్శాన్ బహిః ఏవ కృత్వా. అర్జున, బాహ్యంలో ఉండే విషయాల్ని బాహ్యంలోనే ఉంచండి. నువ్వే చెప్తున్నావు కదా, బాహ్య విషయాలని బాహ్యంలోనే ఉండేవి కదా, బయట ఉండే కుక్కను బయటే ఉంచి. అది బయటే ఉంది కదా. సీ ద పాయింట్. బాహ్యాన్ స్పర్శాన్ బహిః కృత్వా, బయట ఉండే వాటిని బయటే ఉంచి. మరి అవి బయటే ఉండే కదా, నేను ఉంచేదేంటి? అది కనుక లోపలుంటే నేను బయట ఉంచాలి. బాహ్యంలోనే కదా ఉన్నాయి కదా. స్వీట్స్ ఎక్కడ ఉన్నాయి? స్వీట్ స్టాల్లో ఉన్నాయి. మద్యం ఎక్కడుంది? బార్లో ఉంది. మేఘాలు ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి. నీళ్లు బావిలోనే ఉన్నాయి. కాయలు చెట్లలోనే ఉన్నాయి. పువ్వులు మొక్కల్లోనే ఉన్నాయి. బాహ్యంలోనే ఉన్నాయి. మళ్ళీ వాటిని నేను బాహ్యంలో ఉంచేదేంటి? ఏంటి భగవాన్ ఇది? అదే నాయన తమాషా. అవి బాహ్యంలోనే ఉన్నవి, కానీ బాహ్యంలో ఉండవలసినవి ఎందుకో ఆంతర్యంలో ప్రవేశించి ఉన్నవి. ఇది సార్ విషయం. బయట ఉన్నవి బయట ఉండాలి, కానీ ఇప్పుడు బయట లేవవి. ఏ కారణం చేతనో బాహ్యంలో ఉండవలసినటువంటివి లోపల చేరిపోయి ఉన్నాయి. ఇది సమస్య. కాబట్టి అవి నిజంగా బాహ్యంలో ఉండేవి కనుక బాహ్యంలోనే ఉంటే, అర్జున వాటిని బాహ్యంలో ఉంచు అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకని? బాహ్యంలోనే ఉన్నాయి కనుక. నేను ప్రత్యేకించి బాహ్యంలో ఉంచు అని ఎందుకు చెప్తున్నానంటే, తమరు వాటిని లోపల తయారు చేసుకొని ఉన్నారు కనుక. ఇప్పుడు ప్రపంచం ఎక్కడో లేదు, నీ మనసులో ఉంది. అర్థమవుతుంది?
కనుక బాహ్య విషయేషు అసక్త, బాహ్య స్పర్శేషు ప్రీతివర్జిత. కాబట్టి బాహ్యంలో ఏవైతే ఉన్నవో, బాహ్యంలో ఉన్నవి నిన్ను బాధించవు. బాహ్యంలో ఉన్న వాటి మీదకి నీ మనసు వెళ్ళి వాటిని గనక మనసులో పెట్టుకొని ఉంటే అప్పుడు బాధిస్తాయి. బాహ్యంలో ఉన్న బంగారు జింక రాముణ్ణి బాధించలేదు, లక్ష్మణుని బాధించలేదు. కానీ మనసులోకి సీతమ్మ తెచ్చుకున్నది గనకనే ఆ బంగారు జింకను లోపల తెచ్చుకొని కంగారు తయారు చేసుకుంది బ్రతుకంతే. ఇంకే కనుక బాహ్యంలో ఉన్నవి నిన్ను బాధించవు. బాహ్యంలో ఉన్నవి బాహ్యంలోనే ఉంచు అంటే దాని అర్థం ఏంటంటే అవి ఆంతర్యంలోకి రాకుండా చూసుకో. కనుక ఏవైతే నీకు బాహ్యంలో ఉన్నవో ఈనాడు అవే బాధ పెడుతూ ఉండేది మనల్ని. బాగా ఆలోచించండి. ఆ వస్తువులు బాధ పెట్టి ఎవరు ఎక్కడున్నాయి, ఆ వ్యక్తులు బాధ పెట్టారు, ఎక్కడున్నారు వాళ్ళు, ఈ విషయాలతో నాకు బాధగా ఉంది, ఎక్కడుంది అది, సంసారంతో బాధగా ఉంది, ఎక్కడుంది అది. ఇవన్నీ బయటే ఉన్నాయి, కానీ బయట ఉండవలసినవి లోపల చేరే. లేకపోతే ఆఫీస్కి వెళ్ళినప్పుడు సంసారం ఆఫీస్కి ఎట్లా వెళ్తుంది లోపల లేకపోతే? సంసారం ఇక్కడుంది, ఇల్లు ఇక్కడుంది. నువ్వు ఆఫీసుకు పోతే ఇది కూడా నీకు కూడా ఎగిరి ఎట్లా వస్తుంది? రెక్కలు కట్టుకొని ఎగిరే అవకాశం లేదు. నువ్వు ఎక్కడికి పోతే అక్కడ ఉంటుంది సార్. ఎందుకని? నీ మనసు నీ దగ్గర ఉంది, నీ మనసులోనే ఇవన్నీ ఉన్నాయి. అదే విషయం. కాబట్టి దాన్ని రానియకుండా దీన్ని రావడినప్పుడు ఏదైతే ఉందో ఇది సాధన, ఇంకేమీ లేదు. అవి ఉంటాయి, ఏవేవి రావాలి ఏవేవి పోవాలి. ఓకే, ఇదే విషయం. కనుక ఇవన్నీ చేరిపోయండి. తమాషండి.
బాధలు లేని మనిషి ఎవరో తీసుకొని వచ్చి వాళ్ళతో చెప్పండి. నువ్వు చెంబుడు కన్నీళ్లు గారిస్తే నువ్వు ఎవరితో చెప్తావో అతను బిందెడు గాల్చేవడానికి సిద్ధంగా ఉండాడు. ఎందుకు వచ్చిన కర్మ కనుక ఎవరి చెవిలో వెయ్యాలి? నేను అందుకనే బాధ వచ్చినప్పుడు చెప్పుకోదగింది భగవంతుడే గనక ఏమో ఇదొక పరమరహస్యమైన సాధన విషయం అనుకుంటున్నాను నేను. అందుకని నేను మీ చెవిలో పడేశాను. మీరెప్పుడు బాధలు వచ్చినా ఒక్కటే చేసు, కృష్ణుడి చెవిలో పడే. అందరూ ఇదే చేశారు. ఇదేం ప్రత్యేకించి నేను పట్టుకొని రాలేదు. ఇది నా బుర్రలోంచి తయారు చేసుకుని వచ్చిన సిద్ధాంతమే కాదు ఇది. మహాత్ములు అనుకున్న వాళ్ళంతా ఇట్లాగే జీవించారు ఈ ప్రపంచంలో. మహర్షులంతా ఇట్లాగే బ్రతికారు ఈ ప్రపంచంలో. మనం ఈరోజు మహితాత్ములని ఎవరినైతే అనుకుంటూ ఉన్నామో వాళ్ళు సాధన దశలో ఉన్నప్పుడు చేసినటువంటి విషయాలన్నీ అవే. ఆవేద్యత అవిదితం కిం అధాపి అనుక్తం వక్తవ్యం అంతర శమోపాలయ నాళం. ఇత్యర్థ్యసే కిమపి తశ్రవణే నిధాతుం మతః ప్రసీద మలయధ్వజ పాండ్యకన్యే. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ శ్లోక. మహాభక్తుడు, మహాజ్ఞాని, శివభక్తుల్లో ప్రథమ కోవలు చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళలో ఒకడైనటువంటి నీలకంఠ దీక్షితుల వారు ఇదే పని చేశాడు. ఇప్పుడు నేను ఏదైతే మిమ్మల్ని చేయమన్నానో అదే చేశాడు ఆయన ఒకరోజు. ఏమిటో తెలుసా? అమ్మవారి దగ్గరికి వెళ్ళి కామాక్షీదేవి దగ్గరికి ఆవేద్యత ఆవేద్యతాం అవిదితం కిం అధాపి అనుక్తం వక్తవ్యం అంతర రుజోపశమాలయ నాళం ఉపశమాలయ నాళం రుజోపశమాలయ నాళం. ఇత్యర్థ్యసే కిమపి తశ్రవణే నిధాతుం మాత. అమ్మా ఒక్క పనే, ఎందుకంటే భగవంతుడికి మనం వినిపిస్తాం చూచారా బాధల్ని. ఇప్పుడు కష్టాలు వస్తే, కన్నీళ్ళు వస్తే, బాధలు వస్తే, దుర్భరమైనటువంటి బాధలు ఎవరికైనా రావచ్చు, జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. అలాంటప్పుడు మన ప్రయత్నాలతో మనం హాయిగా ప్రశాంతంగా ఉండలేకపోతే భగవంతుడికి వినిపించమని నేను చెప్తున్నా. కానీ ఇక్కడ ఒక్క విషయం మనకు వినిపిస్తుంది. స్వామీజీ భగవంతుడికి ఎందుకు వినిపించాలి? ఇంకితరులకి వినిపించే ఉపయోగం లేదు కనుక. కారణం, నా బాధని నివృత్తి చేయాలంటే ఆ శక్తి తనకు ఉండాలి. ఈ ప్రపంచంలో సర్వశక్తిమంతమైనటువంటి వ్యక్తి ఎవడూ లేడు. ఒక విషయంలో శక్తి ఉంటే ఒక విషయంలో అశక్తతో ఉంటాడు. కాబట్టి సర్వశక్తిమంతుడు ఎవరో అటువంటి వాడికి చెప్పుకోవాలి గనక, అట్లాంటి వ్యక్తి భగవంతుడే గనక భగవంతుడికి వెళ్ళి చెప్పుకున్నాను. ఓకే, అందుకేనా? సరే అయ్యా, భగవంతుడు సర్వశక్తిమంతుడు గనక నీ బాధలు వెళ్ళి ఆయనకి చెప్పుకుంటూ ఉన్నావు, నీ కష్టాలని. మంచిదే, ఇంకెవరికి చెప్పుకోవాలి? కానీ ఒక్క మాట చెప్పు, సర్వశక్తిమంతుడైనటువంటి భగవంతుడు సర్వజ్ఞుడేనా కాదా? చెప్పండి కదా. సర్వజ్ఞుడు అంటే ఏంటి సార్? అన్నీ తెలిసినవాడు. ఎందుకు నువ్వు పోయి చెప్పేది ఇప్పుడు? చెప్పండి. అంటే నాకు బాధలు వచ్చాయి అని నువ్వు వెళ్ళి చెబితే గాని ఆయన గనక అర్థం కాకపోతే ఆయన సర్వజ్ఞత్వానికి భంగం.
అలా నువ్వు చెప్పినప్పుడు మాత్రమే ఆయన దయ నీ మీద పడితే ఆయన సర్వజ్ఞత్వానికి భంగం. అంతేకాదు దయకి కూడా భగ్నమే. ఎట్లంటే మరి నువ్వు చెప్పాలని ఎప్పుడొచ్చి చెప్తాడా చూస్తాంలే, చెప్పినప్పుడు చూస్తాంలే, ఆయన బాధల్ని నాకు నివేదించుకుంటే అప్పుడు నేను తీరుస్తానులే అనుకున్నాడు అనుకోండి. మామూలు వ్యక్తుల్లాగా మనం అంటుంటాం, ఏమండి మీ దగ్గర పనిచేసి అతను చాలా కష్టాల్లో ఉన్నాడు, రానివయ్యా అతను వచ్చి చెప్పుకొని తన బాధలే నాకు అంటుంటారు చూసారా. అట్లాంటి వాడే కనుక భగవంతుడైతే వాడు భక్తుడు కదా, వాడు వచ్చి చెప్పినప్పుడు చూస్తాం అని గనక అనుకునేటట్లయితే అతని దయకు అర్థం ఉందా అంటున్నా. హే భగవాన్, నువ్వు దయామయ అని నేను పిలవగలనా? ఇంకా నిన్ను కరుణా సముద్ర అని నేను పిలవగలనా? నేను వచ్చి చెప్పుకుంటే తప్ప, నేను వచ్చి నీ పాదాల మీద పడితే తప్ప నువ్వు నన్ను కరుణించవన్నమాట. చెప్పండి, ఇప్పుడు భగవంతుడు సర్వశక్తిమంతుడు కావచ్చేమో కానీ మనం పోయి చెప్పమంటే ఆయనకి తెలియదనే. తెలియకపోతే సర్వజ్ఞుడు కాదు కదా, సర్వజ్ఞుడు కాకపోతే మళ్ళీ సర్వశక్తిమంతుడు కాడు. సర్వశక్తిమంతుడు కాడు అనుకోండి, చెప్పి ఉపయోగం లేదు. ఆయన సర్వశక్తిమంతుడైతేనే ఆయనకి చెప్పాలి. సర్వశక్తిమంతుడైనటువంటి వాడు సర్వజ్ఞుడై ఉన్నాడు. సర్వజ్ఞుడు అయినప్పుడు నువ్వు చెప్పకుండా కూడా ఆయనకి తెలుసు. మరి చెప్పడం ఏంటి? ఇది నీలకంఠుల వారు కామాక్షమ్మకి వినిపించాడు. వీడి విన్నదామే, మనం చెబితే విందు. ఎందుకంటే మనకెంత ఇదే డౌట్లు అంత అర్థమైంది. మనకు లోపలికి పోయేటి అట్లు, బయటకు వచ్చే డౌట్లు, ఇంకేది మన పరిస్థితి ఇది. కానీ నీలకంఠుల వారు చెప్తే విన్నది చూడండి, ఎంత చక్కగా చెప్పాడు. అమ్మా నేను వచ్చి నీకు చెప్తున్నా, నా బాధలు ఇవి ఎట్లా ఉన్నాయి తల్లి, ప్రసీద, నన్ను రక్షించు, నన్ను శరణ చూడు, ఎందుకంటే నేను నిన్ను శరణ అంటున్నా, నన్ను ఆశీర్వదించు అని వచ్చాను. బాగుంది. ఆవేద్యతాం అవిదితిం కిం, విదితం అవిదితం, అవిదితం ఆవేద్యతాం కిం అవిదితం, తెలియంది. అమ్మా నీకు తెలియంది అవిదితం, విదితం అంటే తెలిసింది, అవిదితం నీకు తెలియంది, ఆవేద్యతాం కిం నీకు తెలియంది చెప్పాలని నేను వచ్చానా ఏంటి? అది విషయం. ఇప్పుడు నా బాధలు నేను చెప్పుకుంటున్నా, అయితే ఇవన్నీ నీకు తెలియదని నేను చెప్పేది. నేను చెప్తే కానీ నీకు అర్థం కాదని. కాబట్టి నీకు తెలియని దానిని చెప్పడం కోసం కాదు నేను చెప్పేది. ఎందుకని? నీకు అన్నీ తెలుసు, సర్వజ్ఞత్వం ఉంది. ఆవేద్యతాం అవిదితం కిం అథాపి అనుక్తం వక్తవ్యం. నా బాధ అది కాదు. వక్తవ్యం అనుక్తం చేత, ఇట్లా చెప్పదగింది గనక చెప్పకపోతే చూడండి తమాష. భక్తుడు చూడండి, అమ్మా నీకు తెలియని దాన్ని చెప్పాలని కాదు నేను వచ్చింది, కానీ చెప్పవలసిన దాన్ని గనక చెప్పకపోతే చూడండి, రుజోపశమాలయ నాళం, నా ఆంతర్యంలో ఉండేటువంటి రుజ అంటే రోగం అని అర్థం. రోగం ఏంటంటే దుఃఖం, బాధ. ఉపశమాలయ నాళం, అలం నా అలం నాళం. కాబట్టి నా మనసులో ఏ బాధ అయితే ఉందో, ఏది నన్ను పీడిస్తూ ఉందో, ఏ దుఃఖం నా హృదయాన్ని కదిలించేస్తూ ఉందో, ఏ గుండె బాధని నేను సహించలేకపోతున్నానో, దీనికి ఇంకో మార్గం కనిపించడం లేదు. అలం నా, ఇదే ఇక్కడ. ఎప్పుడు? వక్తవ్యం అనుక్తం చేత, చెప్పదగింది కనుక చెప్పకపోతే నా గుండె బాధ తగ్గేటట్లేదు. ఇది ఒకటి. కాబట్టి ఈ కారణం చేత ఇతి అర్ధ్యసే కిమపి తత్ శ్రవణే నిధాతుం, కిమపి తత్ శ్రవణే నిధాతుం, తత్ కిమపి అదే ఇది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, తత్ కిమపి, నా గోడ ఏదైతే ఉందో, నా గోల ఏదైతే ఉందో, నా బాధ ఏదైతే ఉందో, దానిని తత్
కిమపి ఆ గూడంతా కూడాను శ్రవణే నిధాతుం, నీ చెవిలో వేసుకోమని. అమ్మా, నా బాధంతా ఏదైతే ఉందో, నా గోలంతా ఏదైతే ఉందో, నా గోడ ఏదైతే ఉందో, నా కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఇవి నేను చెప్తాను, ఇవన్నీ నీ చెవిలో వేసుకోమని అర్ధ్యసే, నిన్ను ప్రార్థిస్తూ ఉన్నా. నువ్వు ప్రార్థింపబడుతూ ఉన్నావు. అర్ధ్యసే, ఎందుకు ప్రార్థింపబడుతూ ఉన్నావో తెలుసా? కాస్త చెవి యొగ్గి విను. నీకు తెలియదని కాదు, నీకు తెలిసిందే చెప్తున్నా, వినవమ్మ. నా గోడు కోసం నేను చెప్తా. నీకు తెలియదని కాదు, నీకు తెలుసు. నీకు తెలిసినా నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? నా గుండె భారాన్ని తగ్గించుకోవాలని. వెరీ వెరీ ఇంపార్టెంట్. నా హృదయ తాపాన్ని, నా గుండెని పిండుతూ ఉందే ఈ బాధ, దీన్ని తగ్గించుకోవాలంటే నీకు వినిపించిన కన్నా మరొక మార్గం లేదనగా. అంతేగాని అవిదితం ఆవేద్యతాం కిం, నీకు తెలియదనే నేను చెప్తూ ఉండేదమ్మా. కామాక్షి, నీకెందుకు తెలియదు? నీకు సమస్తం తెలుసు, నీకు సర్వజ్ఞత్వం ఉంది, సర్వశక్తిమత్వం ఉంది. నీకు తెలియదని కాదు నేను చెప్పేది. నా గుండె భారాన్ని దించుకోవడానికి చెప్తున్నా. మాతా ప్రసీద మలయధ్వజ పాండ్యకన్యే. మలయధ్వజ పాండ్యకన్యే అంటే పాండ్య రాజుల్లో మలయధ్వజుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన మహాభక్తుడు. ఆయన కామాక్షీదేవిని తన బిడ్డలాగా ఆరాధించాడు. ఆ యశోదకు పట్టింది, కౌసల్యకు పట్టింది ఆ విధమైనటువంటి సద్గతి, అటువంటి సాధన. కాబట్టి భగవంతుణ్ణి, భగవతిని తన బిడ్డగా ఆరాధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అట్లా తరించిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళల్లో ఆ పాండ్యరాజు అయినటువంటి మలయధ్వజుడు కామాక్షీదేవిని తన పుత్రికగా భావించి తరించిపోయాడట. అది రెఫర్ చేస్తూ ఉన్నాడు. మాతః ప్రసీద, అమ్మా నన్ను అనుగ్రహించో. మలయధ్వజ పాండ్యకన్యే, పాండ్యరాజు అయినటువంటి మలయధ్వజుని యొక్క కుమార్తెవు నువ్వు. అంటే ఏంటి? తండ్రిని ఉద్ధరించావు, నిన్ను కుమార్తెగా ఆరాధించాడు, తండ్రిని ఉద్ధరించావు. నేను బిడ్డని, నన్ను కూడా ఉద్ధరించు. అది కదా, తండ్రిని ఉద్ధరించావు కదా, నన్ను బిడ్డను ఉద్ధరించు. ఇది మన సంబంధం కదా. ఆయన నేను బిడ్డగా చూసుకున్నాడు, నీకు నేను బిడ్డను కదా. కాబట్టి తండ్రిని ఉద్ధరించావు, కాబట్టి బిడ్డలను కూడా ఉద్ధరించమ్మా. అందుకని నేను నిన్ను అడుగుతూ ఉన్నా. కాబట్టి నీకు తెలియక కాదు, నీకు తెలియని దాన్ని చెప్పాలని కాదు. బాగా అర్థం చేసుకోండి. తెలియని దాన్ని చెప్పాలని కాదు, నా గుండెలో ఉండేటువంటి భారాన్ని దించుకోవడానికి ఇంకొక మార్గం లేదు గనక. కాబట్టి ఎవరికి ఏ బాధలు వచ్చినా జీవితంలో, ఏ కష్టాలు వచ్చినా జీవితంలో, మన గుండె బాధను దించుకోవడానికి దయామయుడైనటువంటి పరమాత్మ యొక్క చెవిలో మన బాధను పడేయడం తప్ప మరొక మార్గమే లేదు ఈ ప్రపంచంలో. బాధలు ఉన్నంత మాత్రాన భగవంతుని ప్రార్థించగలరంటారా? ఐ డోంట్ థింక్స్. దుఃఖం ఉన్నంత మాత్రాన భగవంతుని ప్రేమిస్తాడా, ఆరాధిస్తాడా, ధ్యానిస్తాడా? ఇది సాధ్యమా? నో. బాధలుంటే మనిషి ఏడవగలడేమో కానీ బాధలున్నంత మాత్రాన భగవంతుని వేడుకోలేడు. అర్థమైనప్పుడే, భగవంతుని ఎందుకు ప్రార్థిస్తున్నామో అర్థమైనప్పుడు మాత్రమే ప్రార్థించగలడేమో కానీ లేకపోతే ప్రార్థించే అవకాశం లేదు. నేను చిన్నతనంలో నాకు ఒకటి ఇప్పుడు మర్చిపోయినది, ఈ సమయంలో జ్ఞాపకం వస్తుంది. శివాలయం వెళ్ళి వస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన, ఏనాయనా అనిపించాడు. శివాలయం నుంచి నేను బయట వస్తున్నా. ఆయన నన్ను అంటాడు చూసి, ఏమిటి ఆలయానికి వెళ్ళి వస్తున్నావి? ఆయన బయట ఉన్నాడు, ఆలయం బయట. అవి కొన్ని బయట ఉండేటువంటివి, అందరు లోపలికి పోలేరు, సంస్కారాలు ఉంటాయి తప్ప. ఆ బయటే ఉండి లోపలికి వెళ్ళి వస్తూ ఉంటే విభూతి పెట్టుకొని, ఏనాయనా ఏమా శివాలయానికి వెళ్ళి వచ్చావా? ఏం జరగాలని మొక్కున్నావు? ఆయనకి నేను దొరికాను, చిన్న కుర్రాడు. నాకు అర్థమవుతుంది ఈయన అవహేళన చేస్తున్నాడు. అది ఆ రోజుల్లో అందరూ అట్లాగే చేసేవాళ్ళు. ఈ రోజుల్లో చేయరని కాదు, ఎదురుగా చేసే ధైర్యం లేదు. అప్పుడు అందరికీ ధైర్యమే. ఎందుకని? చిన్నపిల్లవాడు కనుక. నేను అందుకని ఆయనకేమి రెస్పాన్స్ ఇవ్వకుండా, సమాధానం చెప్పకుండా నా దారిని నేను పోతున్నా. నన్ను వెంబడించాడు నక్షత్రయ్య.
ఇదిగో నాయనా నిన్నే నిలబడ్డాను. ఏమండి అన్న? అదే ఏం జరగాలని మొక్కొని వచ్చావు. ఎందుకో భగవద్ అనుగ్రహం చేత నేను టపీమని చెప్పాను ఆయన సమాధానం. ఏమని చెప్పానో తెలుసా? ఏం జరగకూడదని మొక్కొని వచ్చానండి అని చెప్పాను. ఏం జరగకూడదు అతను అదేంటి అది అన్నాడు. ఇంకా నేను మాట్లాడలేదు, వెళ్ళాను. ఎందుకంటే ఆ బుద్ధికి ఇంకెక్కదు. అది శృతి మందిరంలో చెప్తే అర్థమయ్యే విషయం కానీ బజార్లో చెప్తే అర్థమయ్యే విషయం కాదు. అందుకని నేను కాముగా వచ్చేసాను. ఎందుకంటే ఏం జరగాలని భగవంతుడిని అడుగుతాం. ఏం జరగాలి, ఏం జరగకూడదు అని అడుగుతున్నా. భగవంతుడి దగ్గరకు పోయి ఏం జరగకుండా ఉండాలని అడుగుతున్నా. హాయిగా వీధిలో ఆడుకుంటూ ఉండేటువంటి పిల్లలు ఈనాడు ఇరాకులో క్షతగాత్రులై ఆసుపత్రుల్లో పడి ఉండారే, ఇది జరగాలనా? ఏ పాపం చేశారని? చిన్న బిడ్డలు ఆడుకుంటుండేటువంటి బిడ్డలు కాళ్ళు దిగి చేతులు పోయి క్షతగాత్రులై ఆసుపత్రిలో ఉండారే, ఇవి జరిగాయి. ఇవి జరగాలనా చెప్పండి? పుట్టుకలోనే చాలామంది అంధులు ఈ ప్రపంచంలో, ఇది జరగాల? వికలాంగులు ఎందరో ఈ జగత్తులో, ఇది జరగాలనా? తల్లి గర్భంలోనే ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కొందరు, జన్మిస్తూ జారిపోయిన వాళ్ళు కొందరు, పెరుగుతూ పారిపోయిన వాళ్ళు కొందరు, మంచాల్లో మగ్గిపోయిన వాళ్ళు కొందరు, రైళ్లలో రాలిపోయిన వాళ్ళు కొందరు. భగవాన్ ఇవన్నీ జరగకూడదని ప్రార్థిస్తూ ఉన్నా, జరగాలని కాదు. ఇవన్నీ జరగకూడదని ప్రార్థిస్తున్నా. ఇవన్నీ నీకు వినిపించడం కదా ఎవరుండారు కనుక. రెండే ప్రధానమైన విషయాలు జీవితంలో గుర్తుపెట్టుకోండి: వినడం, వినిపించడం. ఈ రెండే పట్టుత్వమైనటువంటి విషయాలు. ఆప్త వాక్యాన్ని వినడం, ఆపద వాక్యాన్ని శ్రద్ధతో భగవంతుడికి వినిపించడం. మహాత్ములు చెప్పేటువంటి ఆప్త వాక్యాన్ని, ఎందుకంటే అది భగవద్వాణి, భగవద్వచనం. ఒక గురువు పలికేది, గోవిందుడు పలికేది వేరు కాదు. ఒక శంకరుడు పలికింది, కృష్ణుడు పలికింది వేరు కాదు. గురువు గోవిందుడు ఒకటే. అందువల్ల అది ఆప్త వచనం, ఆప్త వాక్యం. ఆప్త వాక్యాన్ని వినడం, ఆపద వాక్యం మన దగ్గర ఉంది చూచారు, ఆపద. దీన్ని భగవంతుడికి వినిపించడం. వినవలసింది ఏదన్నా ఉంటే అదొక్కటే, శ్రోతవ్య. పరమాత్మ విషయమే వినిపించదలుచుకున్నావనుకో, నీ బాధలు ఏవైతే ఉన్నావో అవన్నీ భగవంతుడికి వినిపించాలి. సాధనలో ప్రధానంగా ఇది నేర్చుకోవాలి. ఓకే, అందుకని భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః. ఏ అధ్యాయం? పోండి, థ్యాంక్స్. అంటే కష్టపడి అన్ని నెలలు చెప్పిన దానికి జ్ఞాపకం పెట్టుకున్నారు. ఓకే, భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః. మేం పరమం వచః మహాబాహో అర్జున శృణు, విను. అది ఆప్తవాక్యాన్ని విను. ఎక్కడ చెప్పాడు ఈ మాట? 10వ అధ్యాయం ప్రారంభంలో. అంటే 9వ అధ్యాయం అయిపోయింది, పూర్వార్థం అయిపోయింది, ఉత్తరార్థం ప్రారంభం అవుతుంది. భగవద్గీత సగం అయిన తర్వాత 9వ అధ్యాయం అయిపోయిన తర్వాత 10వ అధ్యాయం ప్రారంభంలో. అందులో అయిపోయినటువంటి అధ్యాయం ఏంటది? పూర్తయింది రాజవిద్య, రాజగుహ్యం. అందువల్ల భూయ, మరలా చెప్తున్నాను విను. శృణు మే పరమం వచః, మే పరమం వచః శృణు. ఉత్కృష్టమైనటువంటి నా మాట నువ్వు విను అర్జున. మళ్ళీ ఒక్కసారి 18వ అధ్యాయంలో, ఇక్కడ 10వ అధ్యాయంలో 1వ శ్లోకం, అక్కడ 18వ అధ్యాయంలో ఇంకా 64
64వ శ్లోకం. సర్వగుహ్యతమం భూయః, పదాలు చూడండి. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః. మే పరమం వచః శృణు. 9వ అధ్యాయం అయిపోయిన తర్వాత 10వ అధ్యాయం ప్రారంభం చేస్తూ భగవద్గీత సగం చెప్పిన తర్వాత, పూర్వార్థం అయిన తర్వాత శృణు, మళ్ళీ విను అంటున్నాడు. ఏంటో తెలుసా? రాజగుహ్యం అయిపోయింది. 18వ అధ్యాయం అయిపోతుంది, 64వ శ్లోకం దగ్గర అంటున్నాడు ఈ మాట. ఏమిటో తెలుసా? మళ్ళీ సర్వగుహ్యతమం, గుహ్యం, రాజవిద్య రాజగుహ్యం ఇక్కడ. భూయ ఏవ మహాబాహో అక్కడ. సర్వగుహ్యతమం భూయః శృణుమే పరమం వచః. సేమ్ అదే పదాలు, ఇంకేమి లేదు. కాబట్టి ఉత్కృష్టమైనటువంటి నా మాటని నువ్వు ఆలకించు అర్జున. ఎందుకని? చెవులున్నది అందుకే. శ్రవణం అర్థమవుతుంది. కాబట్టి శ్రవణం ఒక్కటే జరగాలి. అందవలసింది చెవికి అందడం లేదు ఇంకా. ఒకవేళ చెవికి అందినా అది పోయి బుద్ధిలో నిలవడం లేదు. ఈ రెండు జరగాలి. అంతవరకు భూయః మరలా విను, మళ్ళీ మళ్ళీ విను. మే పరమం వచః, ఉత్కృష్టమైనటువంటి నా మాట విను. మనం అంటున్నాం, నికృష్టమైన నా బాధను కూడా నువ్వు విను భగవాన్. ఎందుకు? నా బాధను నువ్వు మొదట నీకు వినిపిస్తా, నీ బోధన నాకు వినిపిస్తావు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మన బాధను భగవంతుడికి వినిపిస్తేనే భగవంతుని బోధ మనకు అర్థమవుతుంది. అంతేనా? అర్జునుడు అదే కదా చేశాడు. మొదట అర్జునుడు ఏడిస్తేనే, మొట్టమొదట అర్జునుడు విషాదం భగవంతుడి ముందు పెట్టాడు. తర్వాత ప్రేమతో కృష్ణుడు ఆయన విజ్ఞానం అంతా ఈయన ముందు పరిచేశాడు. తీసుకోపోవాలి. కనుక విషాదాన్ని భగవంతుడి ముందు పెట్టాడు, తన బాధను భగవంతుడి ముందు పెట్టాడు, తన కష్టాన్ని భగవంతుడికి వినిపించాడు. కనుక నువ్వు కూడా వెళ్ళు. భగవాన్, నీ బోధ ఇప్పుడేం అర్థం అవుతుంది నాకు. ఎందుకని? బాధల్లో కూరుకుపోయిన వాడిని. కాబట్టి శృణు అంటున్నావు నువ్వు, నేను చెప్తున్నాను శృణ్వతః. అయ్యా విను. నేను చెప్తున్నది ఏంటంటే, మొదట నువ్వు విను, తర్వాత నేను వింటా. అర్థమవుతుంది? నీలకంఠ దీక్షితుల వారు అమ్మవారికి వినిపించారు. అర్జునుడు ఆయన బాధనంతా కృష్ణుడికి వినిపించాడు. నీకు విన్నావు, శుభ్రంగా విన్నావు. మొదటి అధ్యాయం అంతా ఆయనే మాట్లాడు. నిన్ను అసలు మాట్లాడనివ్వలేదు. నువ్వు మాట్లాడబోతున్నా కూడా ఆయనే మాట్లాడు. అర్థమవుతుంది? పరీక్షితుడు తన బాధనంతా కూడా సుఖబ్రహ్మ చరణ కమలాల దగ్గర పెట్టాడు. కనుక ఏ భక్తుడైనా, ఏ శిష్యుడైనా తన బాధను భగవంతుడికి ఎరుకపరచడమే. కాబట్టి నా బాధను నీకు వినిపిస్తాను, తర్వాత నీ బోధ నాకు అందుతుంది. ఓకే? మన బాధల్ని భగవంతుడికి పూర్ణ విశ్వాసంతో వినిపించడం సాధనలో శుభారంభం అని నేను అనుకుంటూ ఉన్నా. శుభారంభం. ఎందుకని? కష్టాలు కొత్తవి కాదు, బాధలు కొత్తవి కాదు, కన్నీళ్లు నూతనమైనవి కావు. ఎప్పుడు వస్తాయనేటువంటి ఆలోచన లేదు. ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. కనుక వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఎవరి కోసమో వెతుకుతున్నావు? నో, భగవంతుడికి వినిపించు. వెళ్ళి ఆలయానికి వెళ్ళు. బాధలు వచ్చాయని స్నేహితుడిలకు కాదు నువ్వు వెళ్ళాల్సింది. బాధలు వస్తే నీకు స్నేహితుడు ఎవరు? సుహృత్ నివాస శరణం సుహృత్, పరమాత్మ. ఆయనకి వెళ్ళి వినిపించు. ఆయన వింటాడు నీ బాధ. కనుక బాధలు వినిపించడం శుభారంభం అంటున్నాను. ఇది ఎందుకో తెలుసా? పూలు పూయడం జరిగింది అంటే అది ఫలోత్పత్తికి నిదర్శనం. మొదట పూలు పూస్తాయి, ఆ తర్వాత పూల రేకులు రాలి, అండర్స్టాండ్, పూల రేకులు రాలి అందులోంచి కాయలు వస్తాయి. ఆ కాయలే పండ్లు అవుతాయి. కనుక బాధలు వచ్చాయనుకో, భగవంతుడితో పోయి చెప్పుకోవడంలో ఆ బాధలు రాలిపోతాయి పూల రేకుల్లాగా. ఆ తర్వాత బోధలు మోక్ష ఫలములాగా మనకు అందుతాయి. చింతలుంటే ఉండొచ్చు, ఇదొక్కటే చింత తీరే మార్గం. చింత తీరే మార్గం ఇదొక్కటే. సందేహం అవసరం లేదు నీకు. మొదట దుఃఖాన్ని పెట్టుకొని నువ్వు ధ్యానం చేయలేవు, బాధల్ని పెట్టుకొని భగవంతుని ప్రార్థించలేవు, బాధల్ని విసిరిపడేయడానికి శక్తి లేదు.
బాధల్ని నైవేద్యంగా పరమాత్మ పాదాల దగ్గర పెట్టి ఏ త్యజంతి బహుతర పరితాపం ఏ త్యజంతి బహుతర పరితాపం ఏ త్యజంతి బహుతర పరితాపం ఏ భజంతి సచ్చిత్ సుఖరూపం ఏ భజంతి సచ్చిత్ సుఖరూపం నహి రే నహి శంకా కాచిత్ నహి రే నహి శంకా కాచిత్ నహి రే నహి శంకా. సదాశివ స్వామి వారు ఇది చింతదీరే మార్గం. ఈ విషయంలో నీకు సందేహం అవసరం లేదు. నహిరే నహి శంక. ఎందుకని ఈ పని చెయ్యి. ఏం చేయాలి? అందరు చేసింది ఇదే. ఏ త్యజంతి బహుతర పరితాపం, తన మనసులో ఉండేటువంటి దుఃఖాన్ని, బాధల్ని ఎవరైతే పరమాత్మ దగ్గర పరిత్యజించారో, చూసారా? మొట్టమొదటి ఇది. ఏ త్యజంతి బహుతర పరితాపం ఏ భజంతి సచ్చిత్ సుఖరూపం. తర్వాత భజ సేవాయాం. ఆ తర్వాత భజన, భగవంతుని సేవించడం. సత్ చిత్ సుఖరూపం. కాబట్టి సత్యం జ్ఞానం అనంత స్వరూపుడైనటువంటి పరమాత్మని, సత్య జ్ఞానానంద రూపుణ్ణి మనం ధ్యానించేది ఎప్పుడు తెలుసా? ఆ తర్వాత. ఎప్పుడు? దుఃఖం పెట్టుకొని కాదు. కాబట్టి ఏ త్యజంతి యహ త్యజంతి బహుతర పరితాపం, ఎవరైతే వాళ్ళ హృదయంలో ఉండేటువంటి దుఃఖాన్నంతా కూడా పరమాత్మ యొక్క చరణ కమలాల చేత పెట్టేశారో, భగవాన్ నీకు వదిలేశా, నేను తేలికపడిపోయాను. మాట్లాడి అయిపోయింది. నా బాధనంతా నీకు వివరించేశాను. మొదటి అధ్యాయం అంతా, రెండవ అధ్యాయం 10వ శ్లోకం వరకు అర్జునుడు తన బాధని వినిపించి 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 శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. కృష్ణ ఇంతకుముందు ఎవరు? సఖుడు, ఫ్రెండ్. కృష్ణుడికి అర్జునుడు దగ్గరైంది స్నేహితుడుగా. స్నేహితం ఎక్కడికి వచ్చిందో తెలుసా? శిష్యుడుగా. తర్వాత ఎక్కడికి వచ్చిందో తెలుసా? భక్తుడుగా. భక్తోసి మే సఖాచేతి రహస్యం హేతత్ ఉత్తమం. అర్జున, నీకెందుకు ఈ ఉత్తమమైనటువంటి రహస్యమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నానో తెలుసా? నువ్వు సఖుడివే కాదు, భక్తోసి భక్త అసి, నువ్వు నా భక్తుడివయ్యావు. కనుక మొట్టమొదట భగవంతుడికి స్నేహితుడిగా వచ్చాడు, తర్వాత శిష్యుడయ్యాడు, తర్వాత భక్తుడయ్యాడు. మనం అట్లా కాదు. ముందు భక్తులయ్యి, తర్వాత స్నేహితులయ్యి, తర్వాత ఏదో ఇదయ్యి, తర్వాత శత్రువులయ్యి. ఇది విలోమం అనులోమ వ్యవహారాలు. ఇదంతా అర్థమవుతుందే. మొదట చాలా భక్తితో పోతారు గురువు దగ్గరికి. ఆయన్ని చూస్తే చాలు. 4 రోజులు చూసేటప్పుడు ముఖం మొత్తినట్టు ఉంటుందేమో. ఆ తర్వాత బాగున్నారా అక్కడ స్టార్ట్ అవుద్ది. అప్పుడు అనుకుంటాడు ఆయన, ఓరే ఒరే ఒరే మళ్ళీ పోతా ఉండదు, కొన్ని జన్మలు వెనక్కి వ్యవహారం. తెలుసు, విషయం తెలిసిన వాడికి తెలుసు. కానీ మనం ఏం చేయగలం? వేర్ వీ కెనాట్ చేంజ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎక్కడ మార్చలేమో అక్కడ అంగీకరించలేము, ఎంతగానో చేసేది ఏమి లేదు అనుకుంటాడు. కానీ సంస్కారం అది కాదు. స్నేహితుడిగా వచ్చి శిష్యుడయ్యి భక్తుడయ్యి తరించిపోయాడు అర్జునుడు. అర్థమవుతుంది? కాబట్టి ఏ త్యజంతి బహుతర పరితాపం ఏ భజంతి సచ్చిత్ సుఖరూపం. కాబట్టి భగవంతుడికి వినిపించడం, నహిరే నహి శంక, ఈ విషయంలో నీకు ఏ విధమైనటువంటి శంక అవసరం లేదు. ఓకే, సందేహం అవసరం లేదు. ఇదొక్కటే చింత తీరే మార్గం. స్వామి సందేహం లేదు, కానీ ఎందుకో నాకు ఏంటి ఇప్పుడు అదే సందేహం. సందేహం లేదు కానీ తర్వాత ఎందుకో భగవంతుడికి నా మీద పూర్ణంగా దయపడ్డట్టు లేదు. దానికి ఆధారం ఏంటి చెప్పు? ఎందుకో తెలుసా? ఇది మన బ్యాక్గ్రౌండ్. చిన్నప్పటి నుంచి జన్మనిచ్చిన వాళ్ళని అపార్థం చేసుకుంటామే, కలిసి పెరిగిన వాళ్ళని అపార్థం చేసుకుంటామే, స్నేహితుల్ని అపార్థం చేస్తామే, లేకపోతే సారీ ఎక్స్క్యూజ్ మీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఓ పెన్ను పోగొట్టుకునేది చిన్నప్పుడే, అది వాడు ఫ్రెండ్ ఎత్తుకొని పోయి ఉంటాడేమో అనుకునేది.
వాడి మీద లేనిపోయిన గొడవంతా చేసేది. తీరా ఆ పెన్ను మన దగ్గరే ఉండేది. ఈ లోపల ఊరంతా తెలిసేది. అప్పుడు మనం ఆయన దగ్గర పోయి సారీ ఎక్స్క్యూజ్ మీ. ఇది అలవాటు, అర్థమవుతుంది. చిన్నతనం నుండి ఫ్రెండ్స్ మొదలుకొని, కన్న వాళ్ళ మొదలుకొని, కలిసి పుట్టిన వాళ్ళ మొదలుకొని, పెరిగిన వాళ్ళతో అందరినీ అనుమానం తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి భగవంతుడి దగ్గర పోయినా అనుమానమే ప్రమాణం. అందువల్ల ఆయన దయ ఉందో లేదో నా మీద నాకు డౌట్. ఎందుకని చింత అట్లాగే ఉంది స్వామీజీ, నిశ్చింతగా బ్రతకలేకపోతున్నా. కారణం ఏంటి? ఆయన దయ నా మీద లేదు. ఇది వాస్తవమా? చెప్పండి. భగవంతుడి దయకి నోచుకొని వాళ్ళు ఎవరి ప్రపంచంలో? భగవంతుని దయ లేనిది ఎవరికి ప్రపంచంలో? అలా ఉన్నట్లు తెలిసింది ఎవరికి ప్రపంచంలో? చెప్పండి. ఈరోజు ఇక్కడ ఉన్నాం మనం, ఇది దయ అంటాను నేను కదా? చెప్పండి. ఉండటం దయ. ఎందుకో తెలుసా? ఉన్నవాళ్ళు చాలామంది లేకుండా పోతున్నారు కనుక. అండర్స్టాండ్, అర్థం చేసుకోవడంలో ఉంది. ఉండటం దయ అండి, చూడటం దయ. నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నా. దీని మధ్యలో ఉండేది ఏంటో తెలుసా? దయ. ధనం కాదు ఉండేది, దయ. ఎందుకని? కళ్ళున్న చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మాట్లాడటం దయ. నోరున్న మాట్లాడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మాట్లాడడం దయ. భార్య ఉండటం దయ. ఎందుకని? భార్యని పోగొట్టుకొని ఏడుస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. పిల్లలు ఉండటం దయ. ఎందుకని? పెళ్ళైనా పిల్లలు కలగని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. సంసారం ఉండటం దయ. ఎందుకని? విడాకులు తీసుకొని అల్లాడే వాళ్ళు ఉన్నారు చాలామంది ఈ ప్రపంచంలో. ఇళ్ళు ఉండటం దయ. ఇంట్లో ఉండటం దయ. ఎందుకో తెలుసా? బయట రోడ్ల మీద బ్రతుకుతున్నారు చాలామంది. పెద్దల్ని గౌరవించడం దయ. గౌరవం అనే పదానికి అర్థం తెలియని వాళ్ళు చాలామంది ఉండే ఈ రోజుల్లో. పెద్దల్ని నువ్వు గౌరవించగలుగుతున్నావంటే దయ. శృతి మందిరంలో ఈరోజు కూర్చొని ఉన్నావంటే దయ. ఇదే సమయంలో చాలామంది సినిమా హాళ్ళల్లో, బార్లల్లో కూర్చొని ఉండారు సార్. శృతి మందిరంలో కూర్చొని ఉన్నావు నువ్వు. పవిత్రమైనటువంటి విషయాన్ని, ప్రసాదాన్ని అంగీకరిస్తున్నావు, అందుకుంటూ ఉన్నావు. ఇది దయ. భగవంతుడి ఆలయానికి పోవడం దయ. ఎందుకని? ఆలయం ముఖమే చూడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. భగవంతుడి గురించి ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం దయ, భగవంతుని యొక్క దయ. ఎందుకని? చెప్పిన అర్థం కాని వాళ్ళు ఉన్నారు. మన బాధలన్నీ భగవంతుడికి వినిపించాలి. ఈ ప్రపంచంలో ఇంకోరికి వినిపించే లాభం లేదు. మనల్ని ఉద్ధరించగలిగేవాడు, ఆదుకునేవాడు పరమాత్మ ఒక్కడే, అచ్యుతుడే అని ఒక 10 మంది కూర్చొని సత్సంగం చేసుకుంటారు. ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళి ఆ రావడంలో దారి తప్పి ఒక అరణ్యానికి వెళ్ళిపోతాడు ఒకతను. ఆ అరణ్యంలో చిక్కుకుపోతాడు. అక్కడి నుంచి రాలేడు. పాపం వీళ్ళు 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, సత్సంగానికి లేడు. రోజు సత్సంగం చేసుకుంటారు. కానీ కొంతకాలం అయిన తర్వాత ఏమయ్యాడని వచ్చాడు. ఎట్లాగో జరిగిందంతా చెప్పాడు. అప్పుడు వీళ్ళు అంటారు, మనం అందరం సత్సంగం చేసుకున్నాం కదా, మనం శృతి మందిరంలో కూర్చొని భగవంతుని గురించి ఆలోచన చేశాం కదా, అనేక సార్లు అనుకున్నాం కదా, మనకు కష్టాలు వస్తే భగవంతుడికి వినిపించాలి, మనకు బాధలు వస్తే భగవంతుడికి వినిపించాలని. మరి నువ్వు అరణ్యంలో చిక్కుకుపోయినావు, నువ్వు భగవంతుడికి వినిపించలేదా అని అడుగుతారు వీళ్ళు. కో సత్సంగీస్ ఏమంటాడో తెలుసు? నేను వినిపించాను, నేను చేసిందంతా అదే, నేను భగవంతుడికి మొరపెట్టుకున్నాను. మరి భగవంతుడు రక్షించలేదా? రక్షించలేదు. మరి ఎట్లా వచ్చావు అక్కడి నుంచి? ఎవరో ఒక ముసలాయన అదే సమయానికి అట్లా వచ్చాడు, ఆయన దారి చూపించాడు అంటాడు. ఎవరయ్యా ముసలాయన నీకు అరణ్యంలో? అంత పెద్ద ఆయన ముసలాయన అంటున్నారు. అంత పెద్ద ఆయన అయితే పురాతన సనాతన. నీకు అర్థమైందా? కాబట్టి అక్కడ కష్టపడుతూ ఉన్నావు, కానీ ఎవడో వచ్చి రక్షించాడు. నేను ప్రార్థించాను, కానీ ఎవడో వచ్చి రక్షించాడంటావే కానీ ఆ రక్షించిన వాడు భగవంతుని తెలుసుకో. ఎందుకని? ఏది
వినడం దయ. ఎందుకని ఇలా అర్థం చేసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక అర్థం అయిందనుకోండి ఇది దయ. ఓకే, ఏం జరుగుతుందో రేపు ఉదయం తెలియదు. తెలుసా? మనం ఏ కొత్త వాళ్ళని కలవబోతామో ఇక మీదట తెలియదు. పాత వాళ్ళు ఎవరెవరు దూరం అయిపోతూ ఉంటారు తెలియదు. జరుగుతున్నాయి ఇవన్నీ. ఏ కష్టాలు వస్తాయో మనకు తెలియదు, ఏ నష్టాలు వస్తాయో మనకు తెలియదు, ఏ వ్యాధులు వస్తాయో మనకు తెలియదు, ఎప్పుడు ప్రాణం లేచిపోద్దో మనకు తెలియదు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు కూర్చొని సాధన అనేటువంటి పవిత్ర ప్రసాదాన్ని అందుకుంటూ ఉండవే, ఇది దయ కాదా? ఇంకెట్లా వస్తే దయ? ఎన్ని ఆరాటాల మధ్య, ఎన్ని పోరాటాల మధ్య నువ్వు ప్రశాంతంగా భగవంతుడికి దండం పెడుతూ ఉంటే ఇది దయ కాదా? అర్జున, ఆరాటాలుంటాయి, పోరాటాలుంటాయి, కష్టాలుంటాయి. ఎందుకని? నేను చెప్తేనే వ్యాలిడ్. కారణం అష్టమి రోజు పుట్టినండి. కష్టాల విషయం నాకెందుకు తెలియదు? కనుక ఏడుపు అనేది నాకు తెలియంది కాదు. కష్టాల్ని నంచుకున్నవాడిని నేను, కష్టాన్ని నమిలేసిన వాడిని నేను, కష్టాన్ని మంచినీళ్ళలాగా పానం చేసిన వాడిని నేను. సరేనా? అందుకని ఎప్పుడు నవ్వుతూ ఉంటాను అర్జున. కనుక అష్టమకల్ప సంజాతుడిని కాదు, అష్టమ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాను నీకు. 8వ వాడిని నేను, అందుకని 8వ అధ్యాయంలో చెప్తా. ఏం చెప్పాలా? ఏడుపు పోయే మార్గం ఏమిటంట? ఏడుపుకి అంకేంటి? 7. అందువల్ల కొలిచేవాడు కూడా చూడండి, లాభం అని కొలుస్తాడు. అది ఎవరికో అది వేరే విషయం. 2, 3, 4, 5, 6 అన్న తర్వాత ధాన్యం కొలిచేటప్పుడు పూర్వం, ఇప్పుడు లేదులే, కొలిచేవాడు లేదే లేదు, ఎత్తుకుపోతాడు. సరేనా? అప్పుడు 6 అయిన తర్వాత 6 పూర్వం. ఎందుకో తెలుసా? 7 అంటే ఏడవలసి వస్తుందేమో, ఆ 7 అనే పదం పలకడానికి. కాబట్టి ఏడుపు 7 గనక ఆ ఏడుపును పోగొట్టే మార్గం ఏమిటో ఈ 7వ శ్లోకంలోనే చెప్తాను. 8వ వాడు కాబట్టి నేను. ఓకే, 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం. 7వ శ్లోకం ఏంటి తెలుసా? తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. బా, పరమౌషధం భవరోగానికి. తస్మాత్, ఈ కారణం చేత, సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ, నన్ను అనుస్మరిస్తూ యుద్ధం చేయి. ఎప్పుడు? సర్వేషు కాలేషు. ఇది ఒకటి అర్థం చేసుకోండి మీరు. భగవద్గీత అంతా ఇక్కడే ఉండేది, ఇటువంటి చోటే. సర్వకాల సర్వావస్థల యందు నన్ను అనుస్మరిస్తూ యుద్ధం చేయి. కానీ మహాభారతంలో కురుక్షేత్రంలో ఎన్ని రోజులు యుద్ధం జరిగింది? అదైనా తెలుసలేదు? 18 రోజులు. 18 రోజులు అక్కడ యుద్ధం జరిగితే కృష్ణుడు చెప్తున్నది ఏంటంటే, సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ, సర్వకాలంలో యుద్ధం చెయ్యి. 18 రోజులే కదయ్యా. 18 రోజులైతే సర్వకాలాల్లో, ఏమి, జనవరి నుంచి డిసెంబర్ వరకు, మళ్ళీ జనవరి నుంచి డిసెంబర్ వరకు, సర్వకాలం ఎప్పుడు, సర్వేషు కాలేషు, అన్ని కాలాల్లో యుద్ధం చేయి. కురుక్షేత్రంలోనైనా ఉదయం వెళ్ళి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత యుద్ధం ఆగుతుంది, ఇక్కడ ఆగదు. అది తమాషా కృష్ణుడు చెప్పేది. ఎందుకంటే ఆ యుద్ధం కన్నా భయంకరమైన యుద్ధం ఇది. ఎందువల్ల? సూర్యాస్తమయం అయితే అక్కడ యుద్ధం ఆగుతుంది. మన యుద్ధం సూర్యాస్తమయంతో ప్రారంభం కూడా కావచ్చు. ఎందుకంటే అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాం కనుక. ఎక్కడ కురుక్షేత్రం ఉందో ఎవరికి తెలుసు? నాకు తెలుసు ఏంటి, నాకు సర్వజ్ఞత్వం ఉంది ఏంటి. నేను కూడా అమ్మ చెవిలో పడేసేవాడిని, కామాక్షి అమ్మ చెవిలో. ఓకే, అందువల్ల ఎవరెవరికి ఎక్కడెక్కడ కురుక్షేత్రం ఉందో తెలియదు. కొందరికి ఆఫీస్ కురుక్షేత్రం, కొందరికి ఇళ్ళు కురుక్షేత్రం, కొందరికి అసెంబ్లీ అంతకు మించిన కురుక్షేత్రం ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కనుక తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ అర్జున, సర్వకాల సర్వావస్థల యందు. అందుకని స్మరిస్తూ అనలేదు, అనుస్మరిస్తూ. ఒక కాలంలో చేస్తే స్మరణ, అనుస్మరణ అంటే సర్వకాల సర్వావస్థల యందు. అంటే జీవితమే ఒక పోరాటం, జీవితం అంతా ఆరాటం, జీవితం అంతా యుద్ధం. కాబట్టి ఏ క్షణం ఏ పనిలో అయినా సరే నువ్వు ఏ పని అయినా చెయ్యి, కానీ పరమాత్మ లేకుండా మాత్రం ఏ పని చేయకు.
ఏ స్వీట్ అన్నా చేసుకో, పంచదార మాత్రం. సో అది లడ్డులో వేసి తర్వాత మైసూర్ పాకు, అది మైసూర్ పాకు కాదు, అది అప్పుడేమవుతుంది, అది కలకత్తా పాకు, మైసూర్ పాకు కాదు అది. నువ్వు స్వీట్ ఎప్పుడైతే చేశావో పంచదార కలిస్తేనే, ఏ స్వీట్ నువ్వు చేసినా పంచదార కలుస్తూ ఉంటేనే మధురం. ఓకే, ఏ పని నువ్వు చేస్తున్నా భగవద్భావన ఉంటేనే అది సాధన. కాబట్టి భగవంతుని పంచదార వదిలిపెట్టి ఏ స్వీట్ నువ్వు టచ్ చేయడానికి చేయలేవు. అట్లాగే భగవంతుని వదిలిపెట్టి ఏ కర్మను కూడా ఈ ప్రపంచంలో చేయడానికి లేదు. అది మధురం. ఎందుకని? ఆయన మధురాధిపతి. భక్తి మధురం, ఆయన మధురాధిపతి. తీయని వాడు జీవితంలో, ఇక చేదనేటువంటిది లేదు. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడ తీపి ఉంటే అక్కడే భగవంతుడు. ఏది తీపి ప్రపంచంలో? చెప్పండి, తీపి ఏమన్నా తెలుసా? పోనీ మీకు చెప్పండి. ఏదో లడ్డు స్వామి 8 ఇస్తే 8 లడ్లు పెట్టామనుకోండి, వరుసగా తినని. 10వది 20వది చేదు. కడుపు నిండితే గారెలు చేదు. గారెలు చేదు కాదు, అన్నీ చేదే. ఓకే, కాబట్టి దాంట్లో తీపి ఎక్కడుంది? కానీ భగవంతుడు అట్టు కాదు, ప్రతి క్షణ వర్ధమానం ఆయనలో ఉండే ఆనందం అది. కాబట్టి ఎప్పుడూ నీకు తీయదనం. మధురాధిపతి ఆయన ఎక్కడుంటే అక్కడ. కాబట్టి భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. భక్తుల్లో ఏముంది? భక్తే ఉంది. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు? భక్తుడు ఎక్కడుంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు. తస్మిన్ తజ్జనే భేద అభావాత్. సరేనా? ఇది పరమోత్కృష్టమైనటువంటి భక్తి. భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకొని ఆనందంగా జీవించేటువంటి భక్తి, ఆవేదన లేనటువంటి భక్తి, సంశయాలు లేనటువంటి భక్తి, కల్మషాలు తెలియనటువంటి భక్తి, కమనీయమైనటువంటి భక్తి. మా ఇంటికి వస్తావా అని అడిగితే ఎవరిని? బలరాముడిని గోపికలు అడిగారు, అయ్యా కాస్త మా ఇంటి దాకా వస్తావా? దేనికన్నాడు? మా ఇంట్లో పులిహోర అది చేసాం, పెడతాం, మా ఇంటి దాకా రారాదా అని. బలరాముడు అంటాడు, మా అమ్మని అడగండి, ధర్మం అది. సరే, మా అమ్మని అడగండి, మా అమ్మ పర్మిషన్ ఇవ్వాలా? మీరు వెళ్ళి యశోదని అడగండి, ఆమె కనుక పోమంటే వస్తాను నేను. ఇది ధర్మం. నేను చిన్నపిల్లవాడిని, తల్లిదండ్రుల యొక్క అదుపాజ్ఞలో ఉన్నాను, మా అమ్మ చెబితే కానీ నేను రాను, మీరు పోయి మా అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని రండి, నేను మీ ఇంటికి వస్తానన్నాడు బలరాముడు. వాళ్ళు ఏంటి అనుకోని ఇంటికి వచ్చేస్తాం మళ్ళీ, ఎందుకంటే ఆమె పంపించదని. ఇంటికి వచ్చి చూస్తే కృష్ణుడు కూర్చోండి వాడి ఇంట్లో. పిలవని పేరంటాం. ఎవరు పిలిచారండి? ఎవరు పిలిచారు ఇతన్ని? చిన్నవాడు కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. అయ్యా నువ్వు ఇక్కడే. అది పైగా చెప్తాడు, ఇదిగో మీరు పిలవకపోయినా నేను వచ్చాను, కానీ మా అమ్మకి చెప్పకుండా వచ్చా, మీరు చెప్పకండి. అదే తమాష. రావయ్యా మా ఇంటికి అంటే మా అమ్మకి చెప్పండి అన్నాడు. అది ధర్మం. పిలవని పేరంటానికి ఇంట్లో కూర్చొని ఆమెకి చెప్పకుండా వచ్చేసానులే, మీరేం చెప్పబాకండి. ఎక్స్టెటిక్. ఏమిటి ప్రేమ? ధర్మానికి అందనిది ప్రేమ. నువ్వు ఆశిస్తే దొరికేది కాదు, నువ్వు అర్హత కలిగి ఉంటే దొరికేది. అర్థమవుతుంది? ఓకే, ఒక రాజుగారి దర్బార్ ఉందనుకోండి, అందరూ పోలేరు. పోగలరా? పరిపాలించేవాడి దగ్గరికి అందరూ పోగలరా? ఏదో గ్రిల్స్ పగలగొట్టి, పూలకుండీలు పగలగొట్టి, తలుపులు పగలగొట్టి పోతే తప్ప అందరూ పోగలరా? కాబట్టి ఒక రాజుగారి దర్బార్లోకి అందరూ పోలేరు. కానీ నటరాజస్వామి దర్బార్లోకి భూతాలు పిశాచాలు కూడా ప్రవేశించాయి. అదే రాజుగారి దర్బార్లో పొమ్మని పోతారేమో. అదే నటరాజస్వామి శివుడి యొక్క దర్బార్లో ఎవరున్నారు? భూతాలు పిశాచాలు ఉన్నాయి. ఎందుకని? నువ్వు భూతమా, నువ్వు పిశాచమా, నువ్వు దెయ్యమా అని శివుడు చూడ్డు. నువ్వు భక్తుడు అవునా కాదా? నువ్వు భక్తుడు అవునా కాదా? నువ్వు ఎట్లయినా పుట్టు, ఎక్కడైనా ఉండు, నాకు అనవసరం. నీలో భక్తి ఉన్నప్పుడు నా దగ్గరకు నువ్వు ప్రవేశం. నీ కష్టాలు, నువ్వు భూతమైతే పిశాచమైతే నీకు పిశాచ బాధలు ఉన్నాయి, చెప్పుకో, వినడానికి నేనున్నా. ఇది ప్రేమ. ఇది ప్రేమ. దీనికోసం పరితపించడం సాధన. కనుక బాధలు ఎన్నైనా ఉండొచ్చు, చింతలు ఏవైనా ఉండొచ్చు జీవితంలో,
భగవంతుని చింతనంలోనే చింతలన్నీ మటుమాయమవుతాయి. ఇది చింత తీరే మార్గం.